నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఏపీలో ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది కూడా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ ఒక కొత్త పార్టీని అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే మనం పూర్తిగా ఇది కొట్టేసే విషయం కాదు, అట్లా అని ధృవీకరించే విషయం కూడా కాదమ్మా. ఎట్లా అంటే జేడీ లక్ష్మీనారాయణ గారికి అంటూ ఒక వ్యక్తిగతమైన ఇమేజ్ అయితే రాష్ట్రంలో ఉంది. ఆయన అంటే చాలామంది లైక్ చేస్తారు. అందులో ఆయన రైతుల సమస్యల మీద ఎక్కువ మాట్లాడటానికి శ్రద్ధ చూపుతారు. ఒక పోలీస్ అధికారిగా రిటైర్ అయినా కూడా అదొక మంచి విషయం. తర్వాత వ్యక్తిగతంగా ఆయన చాలా సర్వీసెస్ చేస్తున్నారని చాలామందికి తెలీదు. జేడీ ఫౌండేషన్ అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ యువతకి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కోర్సెస్ కాలేజెస్లో, హై స్కూల్స్లో, పాలిటెక్నిక్ కాలేజెస్లో, ఇంకా ఏమైనా బయట ఎన్జిఓ లాగా, తర్వాత ఇప్పుడు జాబ్ సీకర్స్కి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జేడీ ఫౌండేషన్ ద్వారా ఆయన అనుచరులు, అభిమానులు, ఫాలోయర్స్ చేస్తున్నారు. ఆయన కూడా చాలాసార్లు వీలైనప్పుడు కొన్ని మేజర్ ప్రోగ్రామ్స్కి స్వయంగా ఆయన కూడా అటెండ్ అవుతారు. అది ఆయనకున్న పేరు, ప్రతిష్ట, తర్వాత విశ్వసనీయత ఉంది ఆయన మీద. ఈయన మంచి నాయకుడు, రేపు డబ్బులకు అమ్ముడుపోడు అనేది కూడా ప్రజలకు తెలుసు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున 2014లో వైజాగ్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. కానీ అప్పుడు అంత ప్రజలకు అక్కడ తెలియలేదు. అసలు యాక్చువల్గా వైజాగ్లో నిజానికి ఆయన గెలవాల్సిన అభ్యర్థే. ఎందుకంటే అంతకన్నా న్యూట్రల్ మామూలు క్యాండిడేట్స్ని కూడా వాళ్ళు గెలిపించారు. మరి ఇంత ఫేమస్ పోలీస్ ఆఫీసరు, ప్రతిష్టాత్మకమైన కేసులు చేశాడు, నీతిపరుడు, నిజాయితీగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని మరి ఎన్నుకోవాల్సింది. మరి ఇందువల్ల అది ఈ రాజకీయాల్లో ఇటు వలన అవ్వలేదు. మాబోటాళ్ళం కూడా కొంత ఆశించాం. ఇప్పటికైనా కానీ ఆయన పార్టీ, ఆ గతంలో కూడా ఇలాంటి ఆలోచన ఆయన కొంతమంది వ్యక్తులు చేశారు ఇది. కానీ రాజకీయ పార్టీల నడపటంలో ఉన్న కష్ట నష్టాలు ఇవన్నీ చూసి ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా పెట్టి వాటిని నడపలేకపోయారు. అట్లా చాలా జరిగినాయి, మామూలుగా కాదు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా మంచి ప్రూవెన్ అడ్మినిస్ట్రేటరు. ఎక్కడ కలెక్టర్గా పనిచేసినా, ఎక్కడ ఏ శాఖలో చేసినా, ముఖ్యమంత్రుల దగ్గర చేసినా తనదంటూ ఒక ముద్ర వేసిన మనిషి, ప్రజలకు దగ్గరగా ఉంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి టక్కుటమార విద్యలు కూడా తెలిసి ఉండాలమ్మా. అనేకం బాగా డబ్బు ఉండాలి. అంటే నేను అనేది టక్కుటమార విద్యలు అంటే కొంచెం మ్యానిపులేటివ్ టెక్నిక్స్ ఉండాలి. అది వీళ్ళు చేయమంటే చేయలేరు. కొంచెం క్యారెక్టర్ ఉన్న మనుషులు ఏ అబద్ధాలు పడితే అబద్ధాలు చెప్పలేరు. కానీ వాళ్ళ రాజకీయాల్లో అబద్ధాలు చెప్పకుండా, లేకపోతే మోసాలు చేయకుండా ఇవన్నీ కూడా జరగవు. అది ఈయనకున్న బలహీనత. అయితే పార్టీ పెట్టాలనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మరి ఆ గతంలో ఆయన పెట్టలేదు. ఈసారి కూడా ఇంకా దగ్గరికి వచ్చేసినాయి ఎలక్షన్స్. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఆయన ఒక్కొక్కసారి ఇండిపెండెంట్గా వేసి కూడా జనం ఆదరించిన సందర్భాలు ఇలాంటి అధికారులని ఉన్నాయి. కాబట్టి పార్టీయే పెట్టి పార్టీ గుర్తు మీద వెళ్ళక్కర్లా. జేడీఏ ఆయన పేరే ఒక బ్రాండు, ఆయన వ్యక్తిత్వమే ఒక బ్రాండు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు అందమైన వ్యక్తికి వెనకాల పెద్ద సీనరీ పెట్టక్కర్లా, దాని అందం అతని అందం చాలు. అట్లాగే ఆయనకు కూడా వెనకాల ఒక పార్టీ అంగు ఆర్భాటం ఏం అక్కర్లా. అది జేడీ గారు నాబోటాళ్ళం అయితే మేము అదే కోరతాం. పార్టీ పెట్టుకుని ఈ జింజాటకం రేపు చాలామంది అందులో జారుతారు, వాళ్ళు అట్లు ఆగుతారు, ఇట్లు ఆగుతారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పడం కష్టం. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి కూడా దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఇవాళ కూడా ఆయన అనేక సమస్యలు, కార్యకర్తలతో ఓ పార్టీతో కలవద్దంటారు, ఒకసారి కలవమంటారు, కలిస్తేనేమో ఏకీభవించరు. స్వయంగా వాళ్ళు ఏమైనా బాగా కృషి చేసి ఈయన్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తారా అంటే అది గెలిపించలేరు. ఇట్టా అనేక ఇబ్బందులు ఉంటాయి పార్టీ పెట్టిన తర్వాత. గేదెను కొనుక్కున్న తర్వాత గేదెను పోషించడం కష్టం. పాలే చూస్తే అది గేదె ప్రతిదీ పాలే ఇవ్వదు డైరెక్ట్గా, దానికి ఎంతో పోషణ చేస్తే కానీ ఆ పాలు ఇవ్వదు. మరి ఆ చేసే శక్తి ఉండాలి పార్టీ పెట్టిన తర్వాత. అందువల్ల జేడీ గారు లాంటి వ్యక్తి స్వయంగా పోటీ చేయాలని కోరుకుంటాం మాలాంటి వాళ్ళం. ఈ జింజాటకం పెట్టుకుంటే అందరినీ ఆయన సముదాయించుకుని వచ్చేటప్పటికే పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఒకవేళ ఇప్పుడు లోక్సభ సభ్యత్వం లేనందువల్ల జేడీ గారికి వచ్చే విలువ తగ్గేది ఏమీ ఉండదు. బంగారం ఎప్పుడైనా బంగారమే. అది ఆభరణం రూపంలో ఉన్న, ముద్ర రూపంలో ఉన్న బంగారమే. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ లోక్సభ సభ్యుడు అయ్యాడు, గోరంట్ల మాధవ్ అని.
ఆయన పోలీస్ అధికారి ఎంపీ అవ్వటం వలన ఆయన ప్రతిష్ట అన్న పెరిగిందా? ఏం పెరగల. ఇప్పుడు జేడీ గారిని ఎవరన్నా తక్కువ అంచనా వేస్తారా లోక్సభ సభ్యుడు కాడని? ఆయన యాజ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్గా, లేకపోతే ఎక్స్ జేడీఎఫ్ సిబిఐగా, లక్ష్మీనారాయణ గారు అంటేనే ఆయన విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత అవే బ్రాండ్. అవి ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఆయన నోటమ్మట ఏది వచ్చినా కూడా, ఏ ప్రభుత్వాలైనా కూడా చెవిపెట్టి వింటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే వాటిల్లో అర్థం ఉంటుంది. రైతుల సమస్యల మీద మాట్లాడినా, లేకపోతే పేద ప్రజల గురించి మాట్లాడినా, ఇంకా ఏమన్నా స్థానిక సమస్యల మీద కానీ, పర్యావరణం మీద కానీ ఏది మాట్లాడినా కూడా దానికి విలువే. లోక్సభ సభ్యుడు అయినా అవ్వకపోయినా జేడీ గారి కంటే అది ఒక బ్రాండ్ వాల్యూ. కాబట్టి నాలాంటి వాళ్ళం ఏం కోరుకుంటామంటే, ఇలాంటి వాళ్ళు కనుక పార్టీ పెడితే జనం అందరూ వచ్చి మోసం చేసి పార్టీలో డబ్బులని దీనికని దానికని తీసుకుని వీళ్ళు ఎక్కడ నిర్వహిస్తారు? వాళ్ళు ఏమన్నా అక్రమంగా సంపాదించిన ఆస్తులు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఏమన్నా ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఏమి లేవు. ఆయన రిటైర్ అయినప్పుడు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, లేకపోతే స్మాల్ సేవింగ్స్ ఉంటాయి తప్ప అవి పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కార్యక్రమాలకే సరిపోతాయి కదమ్మా. ఆయన కూడా నేను అనేది అలాంటి వాళ్ళు ఉండే పార్టీలతో పాటు పోటీ పడి పార్టీ పెట్టకన్నా వాళ్ళ వ్యక్తిత్వంతో పోటీ పెట్టి ఇండిపెండెంట్గా నిలబడినా కూడా ఆదరించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మా బోటి వాళ్ళు నేను కనుక ఆయన కనుక నిలబడతా అంటే మాలాంటి వాళ్ళు 10-20 మంది లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి, అంటే మేము కూడా డబ్బులుగా ఓట్లు కొనలేము, కానీ మా వెహికల్స్ తీసుకెళ్ళి తిప్పి పలానా ఆయన మంచి ఆయనమ్మా అని ఇంటింటికి తిరిగి మా ప్రయత్నం అయితే మనం చేద్దాం. అట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టు కాకుండా ఆయన మా పార్టీయే పెట్టడం జరిగింది అనుకోండి, అలా పార్టీ పెడితే ఇప్పుడున్న ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాటికి ఏమన్నా ప్రాబ్లం వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా సార్? ఉంటాయమ్మా. ఇప్పుడు ఆయన కొన్ని ఓట్లను అయితే ఆకర్షిస్తాడు కదా, అది వైఎస్ఆర్సీపీ నుంచి వేసే ఓట్లైనా ఆకర్షించవచ్చు, లేకపోతే టీడీపీకి వైఎస్ఆర్సీపీ యాంటీ ఓటు స్ప్లిట్ అవ్వచ్చు. వైఎస్ఆర్సీపీకి వేయదలుచుకోలేదు వాళ్ళు, ఏదైనా వ్యతిరేక పార్టీకి వేయదలుచుకున్నారు. వ్యతిరేక పార్టీలో తెలుగుదేశం ఉంటుంది, ఈయన ఉంటాడు, ఈయన యాంటీ ఓటుని స్ప్లిట్ చేయగలుగుతారుగా ఆయన వ్యక్తిత్వంతో. కాబట్టి ఒక రకంగా యాంటీ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అట్లా అన్నమాట. అది మనం ఇప్పుడే చెప్పలేము. లేకపోతే ఆయన అన్ని వర్గాల ఓట్లని కూడా ఈక్వల్గా చేర్చగలడు. ఎందుకంటే అందరికీ సమ ప్రేమ ఉంది ఆయన మీద, అభిమానం కానీ. కాబట్టి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థి కన్నా కూడా క్యాండిడేట్గా చూస్తే ఈయనంత మెరిట్ క్యాండిడేట్ని అయితే ఎవరు పెట్టలేరని నేను అనుకుంటున్నా. సపోజ్ ఒక జేడీగా ఇంత నిజాయితీ గల అధికారిగా ఒక దేశవ్యాప్తంగా పేరు సంపాదించి ఇంత పెద్ద భారీ అవినీతి కేసుని డేర్గా పరిష్కరించి పరిశోధన దర్యాప్తు చేసిన వ్యక్తి కన్నా అంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరు పెట్టలేరు. కాబట్టి అన్ని పార్టీల ఓట్లు కూడా ఈయన చీల్చుకోవచ్చు. అది కూడా ఉంది. అన్ని పార్టీలతో సమానంగా కూడా చీల్చగలడు ఆయన. అది చూద్దామమ్మా. నేను అనుకోవటం ఆయన కొంచెం ఆలోచిస్తారు ఈ పార్టీ పెట్టడంలో అని అనుకుంటున్నా. ఎందుకంటే పార్టీలు అనేకం పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి, వాటిని కాపాడుకోవటం కష్టం. తర్వాత పార్టీలో చేరిన వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవటం, ఇలాంటి వీళ్ళ బుర్రంతా వాళ్ళే తినేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఒకవేళ ఏపీలో ఒక పార్టీ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఒకవేళ పార్టీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఓట్లు అయితే చీల్తాయని చెప్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది. నమస్తే.